ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్మలా సీతారామన్ దగ్గర ఉంటాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతారు. జితిన్ రామ్ మాంజీ సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల బాధ్యతలను జితిన్ రామ్ మాంజీకి అప్పగించారు. కీలకమైన శాఖలన్నీ మాత్రం బీజేపీ తన వద్దే ఉంచుకుంది. మిత్రపక్షాలకు కూడా కొన్ని కీలకమైన శాఖలు అప్పగించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు కేంద్ర కేబినెట్లో ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మ ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కేబినెట్లో ఉంటే, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. బండి సంజయ్కు హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు బండి సంజయ్కు అప్పగించారు. రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవి ఉంటారు. విదేశీ వ్యవహారాల శాఖను కూడా జైశంకరే నిర్వర్తిస్తారు. గతంలోనూ జైశంకరే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగారు. హోంశాఖ మరోసారి అమిత్ షా దగ్గరే ఉంటుంది. మొత్తం ఎవరెవరికి మంత్రి పదవులు కేటాయించాలన్న దగ్గర నుంచి ఏ శాఖలు కేటాయించాలనే విషయాన్ని పూర్తిగా ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరే చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుని ఆయా పోర్ట్ఫోలియోలను వారికి అప్పగించారు. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశమైంది. ప్రధానంగా శాఖల కేటాయింపుపైనే దృష్టి సారించారు. మిత్రపక్షాలకు శాఖల కేటాయింపులో ప్రధాని మోదీ మార్కే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు మార్క్ కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రివర్గం శాఖలను కేటాయిస్తున్నారు. నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖను కేటాయించారు. రవాణా శాఖ సహాయ మంత్రులుగా అజయ్ టమ్టా, హర్ష్ మల్హోత్రా ఇద్దరు ఉంటారు. రక్షణ శాఖ మంత్రిగా మరోసారి రాజ్నాథ్ సింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కీలకమైన శాఖలన్నీ బీజేపీ తన వద్దే ఉంచుకుంది. ఆంధ్రప్రదేశ్కి మాత్రం రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ బాధ్యతలు ఆయనకు అప్పగించింది. రామకృష్ణ మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, శాఖల కేటాయింపులో అనుసరించిన విధానాలేంటి? రామకృష్ణ. చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, బ్రహ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి, అలాగే కమ్యూనికేషన్ల సహాయ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. ఇక శాఖల కేటాయింపులో ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చూస్తున్నది ఏంటంటే కీలకమైన శాఖలని తమ వద్దే ఉంచుకున్నారు. ఆ రక్షణ గాని, హోం గాని, వీటన్నిటి కూడా కీలకమైన శాఖలు ఏవి కూడా మిత్రపక్షాలకు ఇవ్వకూడదు అనుకున్నారు. ఆ రకంగానే చేశారు. మిత్రపక్షాలకు ఏ శాఖ కూడా కీలకమైన శాఖలు ఇవ్వలేదు. అన్ని శాఖలు కీలకమైనవి. రక్షణ, అలాగే గ్రామీణాభివృద్ధి, జలశక్తి, ఇక దాంతో పాటు హోం, ఇక సాంస్కృతిక వ్యవహారాలు, టూరిజం, ఇక దాంతో పాటు విద్యుత్, ఇంధనం, అన్ని శాఖలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. ప్రచార శాఖ, సమాచార ప్రచార శాఖను కూడా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. గతంలో చూసుకున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖను జేపీ నడ్డా కేటాయించారు. గతంలో మాన్సిక్ మాండవ్య దగ్గర ఈ వైద్య ఆరోగ్య శాఖ ఉండేది. అలాగే ఆయనకు మాన్సిక్ మాండవ్యకు కార్మిక శాఖను ఇవ్వడం జరిగింది. ఇక చూసుకున్నట్టుగా శాఖల విషయంలో అవలంబించిన పద్ధతి ఏంటంటే ప్రధానంగా కీలకమైన శాఖలు ఎవరికి ఇవ్వద్దు, మా వద్దే ఉంచుకోవాలి, మిగతా శాఖలు మాత్రమే ఇతర పార్టీలకి ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న రకంగా 11 మంది కేంద్ర మంత్రులను అలాగే కేంద్ర కేబినెట్ కొద్దిసేపటి క్రితం సమావేశమైంది. సమావేశంలోనే మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో ఆర్టీవీ దగ్గర లిస్ట్ ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు కేంద్ర కేబినెట్లో చోటు సంపాదించారు. రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతారు. బండి సంజయ్ హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతారు. పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో మనం చూస్తూ ఉన్నాము. రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, రక్షణ రంగ మంత్రిగా రాజ్నాథ్ సింగే ఉంటారు. అమిత్ షా హోమ్ అఫైర్స్ అమిత్ షా దగ్గరే ఉంటుంది. గడ్కరీకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ గడ్కరీ దగ్గరే ఉంటుంది. అలాగే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖను మరోసారి నిర్మలా సీతారామన్కే ఇచ్చారు. జేపీ నడ్డా
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ జేపీ నడ్డా దగ్గరే ఉంటుంది. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రసాయన ఎరువుల శాఖ కూడా జేపీ నడ్డా దగ్గరే ఉంటుంది. నిర్మలా సీతారామన్ మినిస్టర్ ఆఫ్